పడుతూ ఉంటే వాళ్ళ వెనకాల మనమంతా వెర్రి నాగానంలాగా తిరుగుతూ ఉంటే ఏమైపోయిందయ్యా తెలివంతా? ఏం కుర్రాళ్ళు? ఆ తర్వాత పుట్టిన కుర్రాళ్ళందరికీ చెవపోయిందా ఈ జిల్లాలో? ఏనన్నా ఎవరి కోసం బతుకుతున్నారు? ఒకడిని మించి ఒకడు గుడిని మింగితే ఇంకోటి గుళ్ళో లింగాన్ని మింగుతాడు. ఒకడు తాడిందంటే వాడి తడలంతాడు ఇంకొకడు. ఏమైనా జగన్ రోజు సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు, 1000 కోట్లు వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకుని సంపాదించాడంట, ఆడికెందుకు కోట్లు వేస్తున్నారని చెప్పంటే అందరూ తింటున్నారు కదా. తిన్నాడు అవడుతా? ఎవడో తినేవాడే కావాలి సార్. తిననివాడు వద్దా మీకు? దేశాన్ని కాపాడేవాడుద్దా? మీ బతుకుల్ని బాగు చేసేవాడుద్దా? మీ పేరుతో ఖర్చు అయ్యే లక్షల కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బుకి లెక్కలు చెప్పి ప్రతి పైసాకి విలువను చేకూర్చి మీ బతుకుల్ని బాగు చేసేవాళ్ళుద్దా? ఎవడో ఒకటి తినేవాడు వచ్చి మీ తలకాయని మోదాల్సిందేనా? వాడైతే వైకాపా, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే టీడీపీ. అందరూ తింటున్నారు, కరెక్టే. మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. కాకపోతే ఒక ఆయన మాంసం తింటున్నాం కదా అని మెడ చుట్టూ బొంకులు కూడా వేసుకున్నాడు, బొంకులు మెండ వేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఆ బొంకులు చాలా జాగ్రత్తగా పాతి పెట్టినారు, అంతే తేడా. నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను, దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. కానీ ఎల్లకాలం ఇట్లా దోచుకునేటువంటి రాజకీయమే కావాలన్నా మన డబ్బు ప్రతి పైసా సద్వినియోగం చేసి మన పిల్లల భవిష్యత్తుని బాగు చేసి పేదరికాన్ని శాశ్వతంగా తొలగించి మన పెద్దగాళ్ళం చేయకుండా రైతు పంట పండిస్తే పంట పండించినందుకు కన్నీళ్లు కార్చకుండా నాకు రేటు వస్తుందన్న ధీమాన్ని కలగజేసి రైతుకు ఆదాయాన్ని పెంచేటువంటి రాజకీయం కావాలన్నదో మనం తెలుసుకోవాలి. ఈ ఊరు రాగానే గొప్పలు రాగానే అడిగితే పంటలు ఎట్లా ఉన్నాయంటే ధనం పండిస్తున్నామండి. నిరుడు 9000 రూపాయలు ఉంది, ఈ ఏడాది ఎంత ఉందండి? 1800 రూపాయలు. ధనమే కదా, జూట్ అంటే ధనుము కదా. జూట్ అంటే జనపనారానండి బాబు, ధనువు పంట అంటారు, అంతేగా. మీరు ఇంగ్లీష్లో మాట్లాడతాను, నేను తెలుగులో మాట్లాడతాను, నాకు ఇంగ్లీష్ రాదు కదా, సరేనా? 9000 ఉండేది, ఇప్పుడు ఈ ఏడాది 1800 రూపాయలు అయిందన్న. అట్లాగే ధాన్యం ఏడే సరిగ్గా పండలేదు, కొన్ని పండిన రేటు వస్తుందా అని చెప్పంటే ఒకవేళ రేటు ఎక్కడన్నా ఉన్నా కూడా రేటు తగ్గించడం కోసమే ఈ పార్టీల విధానాలన్నీ పెట్టినాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళి ₹1 రైతుకు రేటు పెరిగితే పెరగడానికి వీల్లేదు, ధరలు పెరిగిపోతున్నాయని చెప్పని మెడ చుట్టూ దండలు వేసుకుని మరీ తిరుగుతున్నారు. దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ తేడలేదు. మనం కన్నీళ్లు గార్చి గజ్జిలా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు మనం ఇచ్చిన డబ్బే, మన పన్నుల డబ్బులో 1,00,000 2 లక్షలు మనకిచ్చి ఫోటోలు తీసుకుని గొప్ప సేవ చేసినట్టుగా నటిస్తాం. ఎంతకాలం ఇట్లాంటి రాజకీయాన్ని సహిస్తాం? ఇది 100 ఏళ్ల క్రితమైనట్టయితే మనం పెద్దగా చేసేది లేదు. కానీ ఈవేళ ఈ జాతికి డబ్బులున్నాయి, ఈ జాతికి టెక్నాలజీ ఉన్నది. ఈ పరిస్థితిని మొత్తాన్ని మార్చే అవకాశం ఉంది. ఎందుకు 2 లక్షల ఎకరాలు నేను ఇక్కడ చేయగలిగాను ఈ జిల్లాలో 2 ఏళ్లలో? సాధ్యమైంది కాబట్టి. ఆనాడు నా దగ్గర ఉన్నది 5 కోట్ల రూపాయలు. ఆ 5 కోట్ల రూపాయలతో 42 కోట్లను సృష్టించి 2 లక్షల ఎకరాలు చేశాను. ఇది ఇక్కడ రత్నకుమార్ గారు తండ్రి గారు రాజయ్య గారు చనిపోయినాడు. ఆయన ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉంటే రాత్రి బౌల్లో ప్రతి ఊరికి పోయి ఎక్కడ వీలుంటే అక్కడ చేసి పారేసేవాడు. ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఉండేవాడు, నా దగ్గర పనిచేశాడు. ఇప్పుడు ప్రభుత్వంలో రిటైర్ అయిన తర్వాత పనిచేస్తున్నాడు సలహాదారుగా. సమర్థుడు, నిజాయితీపరుడు, పేద వర్గాల నుంచి చెందినవాడు, నెల్లూరు జిల్లాకు చెందినవాడు. రాత్రి బౌల్లో పనిచేసేవాడు. మామూలుగా 20,000 రూపాయలకు పని 2,000 రూపాయలకు చేసేవాడు. దానిలో 1000 రూపాయలు సర్కారు పెట్టేది, 1000 రూపాయలు రైతుల నుంచి తీసుకునేవాడు, బ్యాంకు లోన్ నుంచి. ఆ లోన్లన్నీ 6 నెలల సంవత్సరంలో తీసి పారేశాడు, 5 ఏళ్లలో తెచ్చాడు. అంటే నిజంగా సరైనటువంటి నాయకులు ఉంటే, మన డబ్బుని సద్వినియోగం చేస్తే ఏమి సాధ్యమవుతుందో ఈ జిల్లాలో 25 ఏళ్ల క్రితం రుజువు చేశారు. దొంగలుంటే, దేశాన్ని దోచుకు తినే వాళ్ళుంటే ఎన్ని 1000 కోట్లు ఉన్నా కూడా ఏం జరుగుతుందో ఈవేళ ఈ పార్టీలు వాళ్ళందరూ కలిసి మనకు రుజువు చేస్తున్నారు. ఏం కావాలో తెలుసుకోండి. ఈ నాయకుల కోసం, వాళ్ళకి పదవులు ఇవ్వడం కోసం మన బతుకుల్ని గూడికంగా మార్చేస్తామా, మన బానిసలైపోదామా, లేక మన బతుకుల బాగు కోసం మన ఓటును ఉపయోగిద్దామా? అసలు నాయకుల కోసం మనం ఉన్నామా, మన కోసం వాళ్ళు ఉన్నారా? ఏమంటే ఎవరి కోసం ఎవరు ఉన్నారు? నాయకుల కోసం మనం అంతా ఉన్నామా, మన కోసం నాయకులు ఉన్నారా? నిజమేనా? మీరు నమ్ముతున్నారా? మరి ఈడు గెలుస్తాడా ఆడు గెలుస్తాడని పందాల మీద పై పందాలు ఎందుకు వస్తున్నారండి?
మన కోసం వాళ్ళు ఉంటే వాళ్ళు చేసేది మన సేవ కోసం అయితే ఈడు గెలుస్తాడా ఆడు గెలుస్తాడని పందాల మీద పై పందాలు ఎందుకు కాస్తున్నారా లేదా? ఎందుకు వాళ్ళు నామినేషన్ కోసం చెప్పని సారా బాటిల్ను 200 రూపాయలు తీసుకుని 15-16 ఏళ్ల పిల్లలు కూడా గాంధీకి బానిసలైపోయి ఎందుకు ఒంగోలు పట్టణంలో ఊరేగింపుల్లో తిరుగుతున్నారు? ప్రతి ఊరి నుంచి తిరిగారు కదా, తిరిగారా లేదా? మరి మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఉన్నామా? వాళ్ళ కోసం మనం ఉన్నాం. అది కాదే ప్రజాస్వామ్యం అంటే. ప్రతి ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం ఉంది, ప్రతి ఊళ్ళో గాంధీ విగ్రహం ఉంది. నేను నిజాయితీగా చెప్తున్నాను, ఈ గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం పెట్టే హక్కు మనకు లేదు. వాళ్ళకి దండలేసే హక్కు మనకు లేదు. ఆ హక్కును కోల్పోయాం. పౌరసత్వం అంటే తెలిస్తే, పౌరుషం ఉంటే, మన బతుకుల్ని బాగు చేసుకోవాలన్న కోరిక ఉంటే, ఓటు అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మాత్రమే గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి మనకు అర్హత ఉంది. ఈవేళ త్యాగలు తెచ్చిన సమాజం ఉంది. ఈవేళ ఒక దొంగ స్థానంలో ఇంకో దొంగలు పెట్టుకుంటున్నాం, ఒక దోచుకునే వాడి స్థానంలో ఇంకో దోచుకునే వాడు చెప్పుకుంటున్నాం. వీడికి ఒక కులం వాడికి ఒక కులం పెట్టుకుని మా కులం వాడు కదా వాడు దోచుకున్నా పర్లేదు అనుకుంటున్నాం. మన బతుకేంటి సోదరా? మరి మన పిల్లల బతుకేంటి? ఎల్లకాలం పేదరికమేనా? కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు, రైతు కూలి కొడుకు రైతు కూలి, చిన్న రైతు కొడుకు చిన్న రైతు, దిక్కు దివాణం లేకుండా స్కూల్లో చదివించుకోవాలని చెప్పంటే ఊరూరు అడుగుతుంటే ఒంగోలు జిల్లాలో, నాకు ప్రకాశం జిల్లాలో సార్ ఏడాదికి 10,000, 12,000 ఇద్దరు ముగ్గురు పిల్లలంటూ స్కూల్ స్థాయిలో 30,000 ఖర్చు అవుతా ఉంది. ఇక జూనియర్ కాలేజీకి వెళ్తే ఏడాదికి ఒక్కొక్క బిడ్డకి 20,000, 30,000 ఖర్చు అవుతా ఉంది. ఇంత ఖర్చు పెడితే చదువు వస్తుందంటే 190 మందికి చదువు లేదు. ఎందుకు ఖర్చు పెట్టామో తెలియదు. నేను ఊరికే చెప్పట్లా, పిల్లల్ని ప్రతి వాళ్ళని అడుగుతున్నాను, ఏ క్లాస్ చదువుతున్నాను, ఆ క్లాస్ని బట్టి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నాను, ఏం నేర్చుకుంటున్నాను చెప్పని. 190 మందికి తెలియదు. తెలివితేటలు లాగా కాదు, చురుకైన పిల్లలు. ఎందుకని ఈ పిల్లలకి బాగా చదువు వస్తే, ఈ పిల్లల వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే, ఈ పేదరికం పోతే ఈ దుర్మార్గుల మాట ఎవరుంటారండి? ఇంకా వాళ్ళ వెనకాల జెండాలు పట్టే కూలీలు ఎక్కడుంటారు? నిరంతరం పేదలుగా ఉండి పన్నుల రూపంలో మీరు ఇచ్చే డబ్బులు 170 రూపాయలు తినిపారేసి 20-30 తలా కాస్తి పంచారం చేసి మీకు మీ బోళ్ళంత సాయం చేసాం, మాకు ఎప్పుడు రుణపడి ఉండాలి, మా కాళ్ళు పట్టుకుండాలని చెప్పని దుర్మార్గపు రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇవాళ ఒకరిని మించి ఒకటి చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడన్నా పేదరికం అట్లా పోయిందా చెప్పండి? అట్లా పోయేటైతే ఇన్నేళ్ళకి ఇంకా ఇంత పేదరికం ఎందుకు ఉందండి? 2 రూపాయల బియ్యం మొదలెట్టి ఎప్పుడు 1943లో మొదలెట్టారు, 29 ఏళ్ళు అయింది. పేదరికం పోవాలిగా మరి? ఎందుకు ఇంత పేదరికం ఉంది? మరి ఇదే పరిష్కారం అయితే పేదరికం ఎంత ఎందుకు ఉంది? వీళ్ళు పేదరికాన్ని పోగొట్టి మన బిడ్డల్ని బాగు చేయడం కోసం ఉన్నారా? మన బిడ్డల్ని బానిసలుగా చేసి వాళ్ళు వేల కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం ఉన్నారా? ఈ మాత్రం ఆలోచించలేకపోతున్నాము. యువతరం కానీ, రైతులు కానీ, మహిళలు కానీ. ఊళ్ళో బ్రాంతి షాపులు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా? బెల్ట్ షాపులే ఇప్పుడు తీసేశారు ఈ 4 రోజులు, అంతేగా? మామూలుగానే ఉన్నాయి, 10 ఉన్నాయి. ఊళ్ళో మంచినీళ్ళు బాగా పుష్కలంగా ఉన్నాయా? మంచినీళ్ళు పుష్కలంగా దొరకవు, ఎందుకంటే భూగర్భ జలం కూడా లేదు కాబట్టి ఇక్కడ. కానీ బ్రాందీ షాపులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. నీళ్లు తాగకపోతే బ్రాందీ తాగన్నాయా అని ఇస్తున్నారు మనకి. మీకు విషయం తెలుసా? 7,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. ఏడాదికి 7,000 కోట్ల రూపాయలు. ఆనాడు నా దగ్గర జిల్లా కలెక్టర్గా 2-3 ఏళ్లకు కలిపి 5 కోట్లుంటే దాంతో 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొచ్చాను. 5 కోట్ల ఎట్టగా రాత్రి మూడు కచ్చిన బచ్చిన పడ్డాను. ఇవాళ ఉపాధి హామీ చట్టం కింద జిల్లాలో మీ దగ్గర 250-300 కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక ఉపాధి హామీ చట్టం కింద. వస్తున్న ప్రభుత్వం ఏమన్నా ఉంటే వర్షాధార ప్రాంతమైనటువంటి మీ గ్రామం లాంటి చోట్ల ప్రతి వర్షపు చొక్క కూడా సద్వినియోగం అయ్యేట్టుగా భూమిలోకి ఇంకెట్టుగా ఏర్పాటు చేసి మీ పంట పొలానికి ఒకవేళ వర్షం లేకపోయినా కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. అలాంటిది ఏమన్నా గొప్పలు గ్రామంలో చేశారా? మంచినీళ్ళు బరిగొడ్డలు అవుతున్నారు చెప్తారు. మీ పేరు శ్రీనివాసరావు గారు, మీరు మీ బాధ చెప్తున్నారు. ఎన్ని డబ్బులు మనకు ఖర్చు అవుతున్నాయో ఫలితం రాకుండా ఉందో మీకు అర్థమయ్యే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డబ్బులు లెక్క కాదు, 7,000 కోట్ల రూపాయల్ని ప్రతి ఏడాది మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళని అవ్వకండి. ఆ చట్టం వచ్చినప్పుడే ప్రణాళిక సంఘం దగ్గరికి పోయి నేను చెప్పాను, అయ్యా ఈ డబ్బు అద్భుతమైన డబ్బు, ఇప్పుడు మళ్ళీ చూడండి డబ్బు కళ్ళ చూడలేం. ప్రతి వర్షపు చుక్క నీటిని కూడా సద్వినియోగం చేసి మంచినీళ్ళకి, సాగునీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో చేద్దాం. ఈ గ్రామాల్లో బంగారాన్ని పండిద్దాం. ఈ డబ్బును దాన్ని సద్వినియోగం చేయండి చెప్పని బతిమిలాడాను. కానీ 7,000 కోట్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టినంత డబ్బు మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు.
ఈ ఉపాధి హామీ చట్టం కోసం ఏమన్నా వ్యవసాయానికి ఉపయోగపడుతుందా? రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ డబ్బంతా తాత్కాలికంగా పరిహారం చేసి ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు తప్ప మళ్ళీ ఈ డబ్బు ఏమన్నా పేదల చేతికి వస్తే వాళ్ళు మన మాట వినరేమో అని చెప్పని పక్కనే ప్లాన్ చేశాం. ఇక్కడ 100, 120 వస్తుంది, పక్కనే ఫుల్గా తాగేసి ఆ డబ్బంతా ఖర్చు పెట్టడం, ఇంటికెళ్ళి పెళ్ళాన్ని తనటం. ఆ పిల్లలు తల్లిదండ్రులు బతుకుండా అనాథలు కావటం. ఒక బ్రాందీ నుంచి ఈ రాష్ట్రంలో, తాగుడు నుంచి ఈ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేస్తున్నారు. రోజుకి 70 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయలు. అధికారికంగా వాళ్ళు పెట్టే షాపులే కాకుండా ఊరూరు అప్పుడు మీ ఊళ్ళో లాగా 5, 10 బెల్ట్ షాపులు పెట్టి ఇంకా తాగించండి. దానిలో మురుపులు తీసుకుంటున్నారు, అది పక్కన పెట్టండి. మురుపులు లేకున్నా కూడా 22,000 కోట్ల రూపాయలు తాగుడు మీద మనం పన్నుల రూపంలో ఇచ్చే డబ్బు. తాగుడు డబ్బు కాదని చెప్పేది, తాగుడు మీద మనమంతా కట్టే పన్నుల డబ్బు 22,000 కోట్ల రూపాయలు, రోజుకు 70 కోట్ల రూపాయలు. పేద ప్రజల రక్తాన్నంతా కూడా డబ్బుగా మార్చి ఆ డబ్బుని మళ్ళీ దానిలో సగం తినేసి కొంత భాగాన్ని ఇదిగో ఇట్లా ఇచ్చామని చెప్పని పేదలకు మేమే చేస్తున్నాం, ఎల్లకాలం మాకు బాధదాతులుగా ఉండేది అంటున్నాం. ఈ పరిస్థితి మారాలన్నా వద్దా? వీళ్ళ జెండాలు మార్చారు కానీ ఎజెండాలు మాత్రం అందరూ ఒకటే. అసలు వేరే పార్టీలు కూడా ఉన్నాయా? నిన్న ఏ పార్టీలో ఉంటాడో రేపు ఏ పార్టీలో ఉంటాడో మీకు ఎవరికైనా తెలుసా? నిన్నగాక మొన్న జగన్ మీద పార్లమెంట్కి పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా? మైసూరారెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? నిన్నగాక మొన్న జగన్ మీద జగన్ తల్లి గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎవరైనా? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మరి వీళ్ళకి ఏమన్నా ఓటేస్తే అసలు ఈ ఓటేసిన పార్టీలు ఉంటాడు ఎవడన్నా ఒక్కడని చెప్పండి మీరు గుణమై చేసుకుని. వీడికి ఒక సిద్ధాంతం ఉంది, వీడికి అంకిత భావం ఉంది, కాంగ్రెస్ వాడు కానీ టీడీపీ వాడు కానీ వైకాపా వాడు కానీ అని ఏమన్నా ఉందా? మరి ఎందుకయ్యా వీళ్ళని గురించి మనం పంజాలు గాయటం? ఎందుకయ్యా వీళ్ళ గుడిగం చేయటం? కొన్ని 20 కోట్లు ఖర్చు పెట్టినాడు ఉన్నారు కదా, వీళ్ళు ఎవడన్నా ఒక్కడు ఓడిపోయినాడు కూడా దివాళా తీసినాడు ఉన్నాడా? ఎన్నికల్లో ఖర్చు పెట్టినానండి దివాళా తీసాను ఎవడన్నా ఉన్నాడా? నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు కమ్ముడిపోయిన గాడిద పొరపాటున గ్రామానికి సర్పంచో లేకపోతే మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయితే 5 తరాల పాటు మళ్ళీ డబ్బు అవసరం లేకుండా తెగదిస్తున్నాడు కదా. అంటే మరి ఎలక్షన్ అంటే అర్థం వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని వ్యాపారంగా చేసి మరి బతుకుల్ని చిత్రం చేయటమేనా? ఎంతకాలం ఇది? దీనికి పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు. మేము ఇక్కడికి వచ్చిన తిట్టచ్చు, వైకాపాని తిట్టచ్చు, కాంగ్రెస్ టీడీపీని తిట్టచ్చు, పెద్ద కష్టం కాదు. వాళ్ళ మీద నాకు ద్వేషం ఏం లేదు. మీ టీడీపీ క్యాండిడేట్ తాతగారు నాతో కలిసి పనిచేశాడు. నేను కలెక్టర్గా ఉండగా ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ నీటిపారుదల కోసం పథకాలు చెప్తుంటే ఆయన సహకరించేవాడు ఆంజనేయులు గారు. ఏ పార్టీలో ఉన్నా కూడా చనిపోయేదాకా నా దగ్గర రోజు వచ్చాడు. నాకు వాళ్ళ మీద కోపం లేదు. అట్లాగే మాగొంటి పార్వతమ్మ గారి కుటుంబానికి చెందినటువంటి సుబ్రహ్మరెడ్డి గారు నాకు బాగా సన్నిహితులు, ఈ ప్రాంతానికి మంచి చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలుసు శాసనసభలో. వీళ్ళ మీద వ్యక్తిగతంగా నాకు కోపం లేదు. నేను చెప్పేదాన్ని ఒకటి, రాజకీయం అంటే ఇదా? రాజకీయం అని చెప్పంటే ప్రజలకు డబ్బులు బ్రాందీ ఇచ్చి అధికారం పొంది అక్కడి నుంచి వ్యాన్ పిక్ భూములను కొట్టేయటం, తీర ప్రాంతం మొత్తాన్ని కొట్టేయటం. ఈ వ్యాన్ పిక్ ఎట్లా వచ్చిందో తెలుసా? రసాల్ ఖైమా అనేది గోచిపాతంత దేశం, ఇంత చిన్న దేశం. మన ప్రకాశం జిల్లాలో 2-3 మండలాలకు ఉన్నంత దేశం అంతే. ఆ దేశం మొత్తం సంపాదన, ఆ దేశం మొత్తం ఆదాయం ప్రకాశం జిల్లా ఆదాయంలో 10వ వంతు ఉన్నది. అలాంటి ఒక దిక్కుమాలిన దేశంతో ప్రభుత్వం ఒప్పందం, G2G ఒప్పందం అన్న పేరుతో సంతకాలు పెట్టుతున్నారు. ఎందుకని? ప్రభుత్వం ఒప్పందం అయినట్లయితే ఇక వేరే టెండర్లు అక్కర్లేదు, వేరే పోటీ అక్కర్లేదు, ఇష్టం వచ్చినాడికి రాసి పెట్టేయచ్చు. ఆ రకంగా పోర్టు వాళ్ళకి ఇచ్చేశారు. పోర్టు ఇచ్చేసి 1000 ఎకరాల భూములకు దారాదత్తం చేశారు. మన దేశంలో ఉన్న అన్ని పోర్టులు కలిసి ఎంతైతే రవాణా చేస్తున్నాయో సింగపూర్ పోర్ట్ అంత రవాణా చేస్తాను. సింగపూర్ పోర్టుకి ప్రభుత్వం ఇచ్చింది 1300 ఎకరాలు. ఇంతవరకు 1 టన్ను రవాణా కాలేదు. వ్యాన్ పిక్ ఇచ్చింది ఎన్ని ఎకరాలు? వ్యాన్ పిక్ ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 13,000 ఎకరాల పైన ఇచ్చారు. 20,000 అని చెప్పి అంటున్నాడు. 30,000 వేలల్లోనే ఉంది కదా, 10 వేలల్లోనే ఉంది కదా. మొత్తం మన దేశంలో ఉన్న మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మన దేశంలో మేజర్ పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెద్ద పోర్ట్స్ కలకత్తా, పరిధి, తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత చెన్నై, ఇటు పక్కన కొచ్చిన్ పశ్చిమాన,
ఆ పైన బెంగళూరు, ఆ పైన ముంబై, నవీ ముంబై, కాండ్లా, ఇన్ని పోర్టులు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన భూమి, తీర ప్రాంతంలో భూమి 73 కిలోమీటర్ల నిడి. వ్యాన్పిక్ ఎంత ఇచ్చారో తెలుసా? దాదాపు 100 కిలోమీటర్లు ఇచ్చారు. అంటే దేశం మొత్తంలో ఇప్పటిదాకా 60 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పోర్టులు మొత్తాన్ని కలిపి 73 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఇస్తే ఒక్క ప్రకాశం జిల్లాలో వ్యాన్పిక్కి 100 కిలోమీటర్లు ఇచ్చారు. 400 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని, దక్షిణ కోస్తా మొత్తాన్ని, మీ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భాగం కలిపి 400 కిలోమీటర్లు 3 పోర్టులకు ప్రైవేట్ వాళ్ళకి రాసి పెట్టేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తీరంలో మేము ఇక్కడ షిప్ యార్డ్ పెడతాం, నౌకా నిర్మాణ కర్మాగారాన్ని పెడతాం, ఓడల ఫ్యాక్టరీ పెడతాం, మేము ఇక్కడ పోర్టు పెడతాం, ఓడలు పెడతాం అని చెప్పంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి మా దగ్గర భూమి లేదు, మేమంతా మా తాత సొమ్ములాగా వాళ్ళకి రాసిచ్చేసామని చెప్తున్నాను. ఈ మొత్తం రాష్ట్ర సభలో పెట్టింది నేను, సభ దత్తరిల్లింది. ఒక్కడు కూడా కాదనలా ఈ మాట, ఒక్క విషయం కూడా కాదనలా. కానీ ఇప్పటిదాకా పోర్టులకు భూమి ఇచ్చిన వాళ్ళు లేదు. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, గనులు ఉన్నాయి. మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. వీళ్ళ గొడవంతా కూడా ఆ పార్టీ వాడు ఒకరికి ఇస్తానంటాడు, ఈ పార్టీ వాడు ఇంకోటికి ఇస్తానంటాడు. ఆడి దగ్గర ఆడు సొమ్ము చేసుకుంటాడు, ఈ దగ్గర సొమ్ము చేసుకుంటాడు. అంతేగాని ఈ గనులను ఎట్లా మీ బాబుగాడు సొమ్ములాగా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకని ఈ గనుల్ని మీరు లీజుకి ఇవ్వాలని చెప్పంటే ఎందుకు పోటీ పెట్టలేదు, వేలం పెట్టట్లేదు? ఆ వేలం పెట్టిన గనుల్లోంచి ఎందుకని డబ్బులు ఖజానాకి ఇవ్వటం లేదు? వాళ్ళు లాభాలు ఆర్జిస్తే లాభంలో వాటా మనకు వచ్చే ఏర్పాటు ఎందుకు చేయట్లేదు అన్న ప్రశ్న ఎవడు అడగటం. ఈ 2G స్పెక్ట్రమ్ గురించి విన్నారా మీరు? ఢిల్లీలో టెలిఫోన్లు బాగోతాన్ని గురించి 2G స్పెక్ట్రము, రాజా, వేల కోట్ల రూపాయల భూమి విన్నారా మీరు? సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లకి స్పెక్ట్రమ్ అని ఉంటుంది. గాల్లో ఆ తరంగాలు పోయి ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి వెళ్ళాలి కాల్స్. ఆ తరంగాలు కనుక గవర్నమెంట్ ఇవ్వకపోతే, దాని మీద అనుమతి ఇవ్వకపోతే వాడు ఫోన్ నడపలేడు. ఆ స్పెక్ట్రంలో ఏం చేశారు? 100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేసి కొంతమంది పోటీ లేకుండా, వేలంపాటు లేకుండా అప్పణంగా పొందేశారు. లోక్ సత్తా దాని మీద కోర్టుకి వెళ్ళింది. కేవలం వాళ్ళ మీద కేసులు పెడితే చాలదయ్యా, కొంతమందిని జైళ్లలో పెట్టినా చాలదయ్యా. ఈ జాతిని దోచుకున్నారు, 100 కోట్ల లంచాలు ఇచ్చి లాలూచిపడి దేశ సంపదంతా వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే స్పెక్ట్రమ్ వచ్చిందో దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి లోక్ సత్తా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించి 122 మందికి ఉన్నటువంటి లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. లాలూచిపడ్డ అవినీతికి ఈడువాడు కలిసి డబ్బిచ్చిన వాడు, పుచ్చుకున్నవాడు ఇద్దరికీ లాభమే. కానీ దేశం నష్టపోతుంది. మన భూములు పోతున్నాయి, మన పోర్టులు పోతున్నాయి, మన తీర ప్రాంతం పోతుంది, మన గనులు పోతున్నాయి, మన స్పెక్ట్రమ్ పోతాం. వీళ్ళు ఎవరన్నా దానికి సిద్ధమా? కాదు. వీళ్ళు గొడవంతా ఏంటి? నువ్వు తిన్నావు కదా అంటే ఆడేమంటాడు, నువ్వు ఇంకా ఎక్కువ తిన్నావు కదా, నువ్వు నిన్న తిన్నావు కదా అంటే నువ్వు మొన్న తిన్నావు కదా. అంతేగాని పొరపాటుని ఇల్లు ఒక్క పార్టీ వాడైనా సరే నేను తెలియదయ్యా, ఇది కొంచెం నిజాయితీకి ఇట్లా చేశాను, పొరపాట్లు ఏమనంటే సవరించుకుంటాను నేను, ఇప్పటిదాకా కొళ్ళ పెట్టినా కూడా అప్పుడైనా బాగు చేద్దాం అన్న మాట ఏమని అంటున్నారు. అందుకని జనం ఏమంటున్నారు? నువ్వు తిన్నావు కదా అని జగన్ అంటుంటే జనం అంతా ఏమంటున్నారు? ఇళ్ళు తిన్నారు కదండి, అందరూ తిన్నారు, పాపం మావాడు తిన్నాడు, ఆడు తిన్నారు, ఎవడు తింటే. అంతేగాని ఎవడు తిన్నా, జగన్ తిన్నా, కాంగ్రెస్ తిన్నా, టీడీపీ తిన్నా, దేశ సంపద తిన్నారు, మన బిడ్డల భవిష్యత్తును తిన్నారు, మన పేదలను పేదలుగా ఉంచేసి వాళ్ళ పేదరికం పోకుండా నాశనం చేశారు, మన బతుకులను సమాధి చేశారు. వీళ్ళందరినీ సమాధి చేద్దాం, రాజకీయంగా వ్యవస్థను మార్చుకుందాం ఆలోచన చేయాలి. అది లేకుండా ఇదేళ్ళో ఏ రాయితే నుండి పళ్ళు కొట్టుకుంటాం అని చెప్పంటే ఎప్పుడు ఊడేది మన పళ్ళే, ఎప్పుడు పైన ఉండేది వాడి చెయ్యి. దాన్ని మార్చడం కోసమే ఈవేళ లోక్సత్తా వామపక్ష పార్టీలతో జతకట్టారు. అందుకోసమే లోక్సత్తా ఈవేళ సిపిఎం కలిసి ఒకరికొకరు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఈవేళ ఈ 3 పార్టీలు కాదు, ఈ దేశాన్ని దోచుకునే పార్టీలు కాదు, ఇవి దోచుకునే పార్టీలు కాదని చెప్పండి. మీరు ఎవరన్నా వచ్చి ఏందని ఇలా మాట్లాడతారు అన్యాయంగా? మీరు అబద్ధాలు ఆడతాం అనుకోలేదు. వీళ్ళు దోచుకునే పార్టీలు ఎట్ట అవుతారు? వీళ్ళు దేశభక్తుల పార్టీలు, దేశానికి సేవ చేసే పార్టీలు, త్యాగాలు చేసే పార్టీలు అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. దోచుకునే పార్టీలు నిర్ధారణ అయిపోయింది కదా. ఈ దోచుకునే పార్టీలే కాదు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇప్పటిదాకా అదృష్టం ఒక దోపిడీదారికి మరో దోపిడీదారి ప్రత్యామ్నాయం. ఈ దొంగ పోతే ఆ దొంగ, ఆ దొంగ పోతే ఏ దొంగ, ఏ దొంగ అయితే ఏంటని జనం ఓట్లేస్తున్నారు. అలా కాదు, దొంగల కాని రాజకీయం కావాలి, మళ్ళీ గాంధీ చేసిన రాజకీయం కావాలి, మళ్ళీ అంబేద్కర్ చేసిన రాజకీయం కావాలి,
మళ్ళీ ఈ జిల్లా ఏ పేరు పెట్టామో ఆ ప్రకాశం పంతులు చేసిన రాజకీయం కావాలి. మళ్ళీ నిజాయితీ అయిన రాజకీయం కావాలి. మన డబ్బు ప్రతి పైసాకి లెక్కలు చెప్పే రాజకీయం కావాలి. ప్రతి రూపాయికి విలువనిచ్చి దానివల్ల మంచి పనులు మనకు చేయించి మన బతుకుల్ని కాపాడే రాజకీయం కావాలి. మన బిడ్డలకు చదువునిచ్చి మంచి చదువునిచ్చి పైసా ఖర్చు కాకుండా ఏ కుటుంబంలో పుట్టినా డబ్బున్నా లేకపోయినా ఓ కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడేట్టుగా పిల్లలు తయారు చేసే రాజకీయం కావాలి. అది తప్ప వేరే మార్గం లేదు. ఇవాళ మన చేతుల్లో డబ్బులున్నాయి. గతంలో ఇప్పుడు లేనంతగా ప్రభుత్వాల దగ్గర డబ్బులున్నాయి. మీ పన్నుల డబ్బులు లేవు. ఎవరన్నా కూడా మీ ఓటుతోనే అక్కడ కూర్చున్నది. వాళ్ళ గొప్పతనం వల్ల కూర్చోరు. వాళ్ళని ఎవరు మహా దేవుళ్ళు ఎవరు కూర్చోబెట్ల. వాళ్ళెవరు రాజులు కాదు. రాజు కూడా రావడానికి మీరు ఓటిస్తే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. లేకపోతే నమస్కారం పెట్టి వెళ్ళకపోతారు. మీరు లేకపోతే వాడికి ఒక్కడికి బతుకులేదు. వీళ్ళలో ఏ ఒక్కడు కూడా సొంత ప్రతిభతో జనం డబ్బు దోచుకోకుండా, జనం ఇచ్చిన అధికారం లేకుండా సొంత ప్రతిభతో వీళ్ళెవరూ ఒక్క చిన్న పని కూడా వేసం వచ్చే పని చేయలేదు. ఎందుకోకూడదు కానీ వాళ్ళు మన కర్మబద్ధి మీద డబ్బులు. మనం ఓటు వేస్తేనే వాళ్ళు ఉంటారు. ఓటుకి విలువ ఉందన్న విషయానికి వస్తుంటారు. ఓటుకి వెల కాదు, విలువ ఉన్నది. ఓటు 500కి 1000 కొనేవా మా బతుకులు ఎట్లానే ఉండాలా, మేము చాలా హాయిగా ఉన్నాం అని మీరు అనుకుంటే మనం ఏం చేయలేము. దయచేసి మీరంతా గొప్పోలు గ్రామం కావచ్చు, ఒంగోలు నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం మొత్తం కావచ్చు, కళ్ళు మూసుకున్నాం. మాకు నీళ్లు వస్తాయి, మాకు కరెంటు నిరంతరం ఉంటుంది, మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, మా జీవితాలు బాగుపడతాయని నమ్మకం మీకున్నాం. ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. వీళ్ళ కులాలు, వీళ్ళ వర్గాలు, పందాలు, పై పందాలు పక్కన పెట్టండి. ఒక్కసారి మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి ఓటేయడం చేత మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే వీళ్ళకే ఓటేయండి. కాదు, ఎవరు ఓటేసినా జరిగేది ఇదే. ఇదొక రాజకీయ డ్రామా, ఇదొక ఆట. దానిలో మనం ఎప్పుడు బాగున్నాం, మన బతుకింతే అనుకున్నట్టయితే ఇవాళ నిజాయితీ గల రాజకీయానికి నిర్దిష్టమైన విధానాలు మద్యాన్ని అదుపు చేస్తారు. పిల్లల చదువు మీద మొత్తం రాజకీయ శక్తినంతా కేంద్రీకరిస్తారు. పేదరికం తొలగించడం కోసం చెప్పని ఉపాధి కోసం ఏర్పాట్లు చేసి నైపుణ్యాన్ని ఇచ్చి ధీమాగా బతికే అవకాశాన్ని కల్పిస్తారు. అవినీతి పరుడు ఎంత పెద్దవాడైనా సరే అధపాతాడని గుర్తొక్కేందుకు ఏర్పాట్లు చేసి వాడు ఆస్తులు మొత్తాన్ని జప్తు చేస్తారు. అందుకు తగ్గ నీతి వేళ్లలో ఉంది. వీళ్ళు దోచుకున్న వాళ్ళు కాదు. రైతుకు రేట్లు వచ్చే ఏర్పాటు చేస్తారు. పంట పండిస్తే కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా ధీమాగా అమ్ముకుని హాయిగా బతికి ఏర్పాటు చేస్తారు. అధికారాన్ని మన గొప్పోల్లో పెట్టి, మన ఒంగోలులో పెట్టి ప్రతి చిన్నదానికి ఆడికాడు ఇడుకాళ్ళు పట్టుకోకుండా మన ఊళ్ళో పనిచేసుకుని ఏర్పాటు చేస్తారు. ఈ ఎజెండాతో ఎవరు వస్తారో మీరు ఒక్కసారి ఆలోచించారు. ఈవేళ లోక్ సత్తా, వామపక్ష పార్టీల ఎజెండాతో మీ ముందుకు వస్తున్నాయి. ఒక్కసారి రైతుల విషయం చూడండి. రైతుకి బాధ కలిగితే కన్నీళ్లకు దురుస్తామని ప్రతి పార్టీ వస్తుంది. ఏ పార్టీ కూడా అది కనపడడం ఉండదు. కానీ వాళ్ళ మాటలుగా చూడాల్సింది చేతలు చూడాలి. ఒక్కరోజు ఏమన్నా మార్కెట్లో పప్పులతో ఉప్పులతో ధర పెరిగితే రూపాయి, వీళ్ళంతా కూడా వెంటనే అసెంబ్లీలో దండలు వేసుకుని పెడుతున్నారు. ధరల పెరుగుదల అంటున్నారు. ఎప్పుడన్నా సిమెంట్ ధర పెరిగిందని అన్నారా వీళ్ళు? ఎప్పుడన్నా స్టీల్ ధర పెరిగిందన్నారా వీళ్ళు? ఏ ధర పెరిగిందంటున్నారు? ఇదిగో ధాన్యం ధర పెరిగిపోయింది, రెక్కలు వచ్చినాయి ధాన్యానికి. రైతు చచ్చినా పర్వాలేదు, ఇదిగో పప్పుల ధర పెరిగిపోయినాయి, రెక్కలు వచ్చినాయి పప్పుల ధరలకి, తగ్గించండి ధరలు అని చెప్పాను. ఒక్కళ్ళు కూడా వీళ్ళల్లో రైతు పంట పండిస్తున్నాడు, రైతు కూలీ కష్టపడుతున్నాడు, వేలాది మంది పొలాలు కౌలుకు తీసుకుంటున్నారు, వాళ్ళు బతకలేకపోతున్నారు, వాళ్ళకి రేట్లు రావాలని చెప్పాలా. వాళ్ళు రేటు వచ్చే ఏర్పాటు చేయకపోగా రేటు రాకుండా ఆంక్షలు విధించి రేటు తగ్గించే ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ పక్క రాష్ట్రంలో రేటు ఉంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి అమ్ముకోవడానికి వీళ్ళని చెప్పి లైసెన్సులు పెట్టి లంచాలు మింగి రేట్లు తగ్గించారు. 2 నెలల క్రితం వామపక్షాల మద్దతుతో లోక్సత్తా కార్యకర్తలు మేమందరం కూడా మా భుజాల మీద ధాన్యం మూటలను మోసుకుని ఎట్టబల్ల మీద తీసుకెళ్లి వాళ్ళు ఆంక్షలు విధిస్తే మీ దుర్మార్గపు ఆంక్షల్ని మీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాం, దమ్ముంటే అరెస్టు చేయండి, జైల్లో పెట్టండి, శిక్షలు వేయండి, మా పదవులు పీకేయండి, దేనికైనా సిద్ధం, ఈ ఆంక్షలు మాత్రం తొలగించేస్తని చెప్పని మేము వెళితే మమ్మల్ని అరెస్ట్ చేసే ధైర్యం లక్ష్మి. పక్క రాష్ట్రంలో దర్జాగా అమ్మాం. ఇక్కడ పక్కనే ఉన్న కర్నూలు నుంచి కర్ణాటక తీసుకుపోయి అమ్మాం. అలాగే నిజామాబాద్ నుంచి నాందేడు తీసుకుపోయి అమ్మాం. శాసనసభలో ఈ విషయం తీసుకొస్తే నేనే ప్రశ్న వేస్తే ముఖ్యమంత్రి, ఆహార మంత్రి ఇద్దరు కూడా అయ్యా మాకు అధికారం లేదు, తప్పు చేసింది మేము, చట్టాన్ని ఉల్లంఘించింది రౌడీల్లాగా ప్రభుత్వం చేసింది, జేపీ గారు చేయలేదు, ఆయన సహచరులు చేయలేదు, ఆయన్ని మేము ఎట్లా అరెస్ట్ చేస్తాం, మా పరువు అంతా పోతుంది, మేము అరెస్ట్ చేయలేము, మాకు ఏ చట్టబద్ధమైన అధికారం లేకుండా చట్టాన్ని మేము ఉల్లంఘిస్తున్నామని శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రి చెప్పాల్సి వచ్చింది. దాంతో ప్రజలకు విషయం అర్థమయ్యి ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవచ్చని తెలియగానే 700 రూపాయలు ధాన్యం ధర ఉంటే సన్నధాన్యం ధర
1050 రూపాయలకు పెరిగింది. ఆ ఒక్క ఉద్యమంతో ఈ రాష్ట్రంలో రైతుల జేబుల్లో, ఒక వరి పండించే రైతుల జేబుల్లో, బీపీటీ లాంటి ధాన్యం పండించే రైతుల జేబుల్లో 1200 కోట్ల రూపాయలు అదనంగా లోక్సత్తా పెట్టగలిగింది. వీళ్ళు ఎవరన్నా ఒక్కని చెప్పండి. ఎవరు నన్ను అడిగితే లోక్సత్తాకి సీపీఎంకి బలం లేదు కదా సార్. బలం అంటే ఏంటి? మీకోసం పోరాడి మీ జేబుల్లో 1200 కోట్ల రూపాయలు పెట్టినోడికి బలం ఉందా? లేకపోతే మీ పేరు చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బతుకులు నాశనం చేసేవాడికి బలం ఉందా? ఏది నిజమైన బలం? దొంగ డబ్బు సంపాదించి ఓట్లు కొట్టే బలం ఉన్నట్ట? నిజాయితీగా గుండె ధైర్యంతో మీ బతుకుల కోసం అని చెప్పని పోరాడి త్యాగాలు చేస్తే బలహీనులా? ఏది బలం, ఏది బలహీనత? అంటే మన దృష్టిలో మహాత్మా గాంధీ పరమ బలహీనుడు, అంబేద్కర్ పరమ బలహీనుడు, ఈ గూండా ముండా కొడుకులంతా కూడా చాలా బలవంతులా? ఒకసారి ఆలోచించు. పరిష్కారం వాళ్ళ చేతులు లేదు, మన చేతుల్లో. ఓటు అనేది మహత్తరమైనటువంటి. ఓటు వల్ల మన జీవితాలను మార్చేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఓటుతో మన వేళ్లతో మన కళ్ళు పడుకోవచ్చు. నేను వచ్చి మీరు ఇట్లాగా ఓటు వేయాలని తుపాకబట్టి చెప్పలేను, మీ ఇష్టం. ఎందుకంటే ఓటు అంటే మంచి కానీ చెడు కానీ ఏ నిర్ణయమైనా చేసే హక్కు మీకు. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా గొప్పోళ్ళలో కానీ, ఒంగోలు నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర మొత్తంలో కానీ మీరేం చెప్పినా మాకు అనవసరం సార్, మా బతుకులు నాశనం కావటం మాకు కావాలా, ఇట్లాంటి రాజకీయం మాకు ఉంది, బాగుంది, ఇలాంటి ఓటే మేము వేసుకుంటామంటే మీ ఇష్టం, మీకు హక్కు ఉంది. నేను గుర్తిస్తున్నా, మీ హక్కును గౌరవిస్తున్నా. కాకపోతే మీ హక్కుని మీరు సద్వినియోగం చేసుకోకపోతే మన వేళ్లతో మన కళ్ళు పడుచుకున్న వాళ్ళు అవుతాం. పేదరికం కొనసాగుతుంది. రైతులు ఇప్పుడు కన్నీళ్లు గార్చేవాడుగానే ఉంటారు. బేదలుగా మిగిలిపోతారు. ఏ తల్లి గర్భాన్ని పుట్టానన్న కారణంగా లక్షలాది మంది పిల్లలు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. తెలివితేటలున్న అవకాశాలు లేకుండా పోయినాయని చెప్పని అని చెప్పగలను తప్ప బలవంతంగా మీతో చేయించలేము. మీకోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిజాయితీ పట్ల కొదవ ఇంకా లేదు. ఇంకా ఉన్నారు ఈ దేశంలో, యువతలో ఉన్నారు, రాజకీయ పార్టీల్లో కూడా కొందరు ఉన్నారు. అందరూ దొంగలు కాదు, అధికార యంత్రాంగంలో ఉన్నారు. కానీ మీ ఓటు ద్వారా, మీ మాట ద్వారా, మీ గొంతు ద్వారా, ఇదిగో ఇది వీళ్ళ సొంత ఒంటరి పోరాటం కాదు, మేమంతా ఉన్నాం, కలిసి పోరాడుతాం, దీన్ని మార్చుకుంటామని మీరు గొంతిస్తే మీరిచ్చే ప్రతి ఓటుకి 10 రెట్లు విలువ ఇచ్చే బాధ్యత నాకు. మీరిచ్చే ప్రతి సీటుకి 100 రెట్లు విలువ చూపెట్టి శాసనసభలో ఈ ప్రభుత్వాలని, పార్టీలను గడగడలాడించి వ్యవస్థలో మార్పుకు పోరాడే బాధ్యత నాకు. ఒక్క సీట్లు ఇచ్చారు లోక్సత్తాకి. మీరు చూశారు గత 3 ఏళ్లలో ప్రజల పక్షాన్ని నిలబడి ఇదిగో ఈ తీర ప్రాంతంలో భాగవతం కానీ, రైతుల రేట్ల విషయం కానీ, ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు దుర్పార పట్టడం కానీ, 42 కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొస్తే ఉక్కడి నీళ్లు కూడా రాకుండా, దోసిన మన్ను కూడా చేయకుండా ఒక పనికిమాలిన పథకానికి 1100 కోట్ల రూపాయలు ఇచ్చి పారేశారు. 1100 కోట్లు అప్పనంగా ఇచ్చి పారేశారు. శాసనసభలో ఎన్నోసార్లు గద్దిస్తే ఈ పార్టీలని, ప్రభుత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారిని, స్వర్గీయ ముఖ్యమంత్రి రోసయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గద్దిస్తే ఒక్కళ్ళు కూడా మీరు చెప్తుండే అబద్ధం అనలేదు, ఈ పరిస్థితి మార్చుకుంటాం అనలేదు. మౌనంగా ఉన్నా. ఎన్నిసార్లు చెప్పినా నోరు తెరవరు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు మీరన్నా నోరు తెరవండి, రోజు కాంగ్రెస్ వాళ్ళు తిట్టిపోతుంటారు కదా, 1100 కోట్లు అప్పనంగా దీన్ని పారేశారు, నోరు తెరవరేంటని చెప్పంటే బెల్లం కొట్టిన రాయలో కూర్చున్నారు. ఎన్నిసార్లు బహిరంగంగా టీవీ కెమెరాలను చెప్తుంటే పొరపాటున ఎవరన్నా మాట్లాడతారని చూస్తాను, చచ్చిన మాట్లాడుతున్నా. వీళ్ళ మనల్ని బతికించేది, వీళ్ళ మన బతుకులకి భరోసా ఇచ్చేది, వీళ్ళ మన డబ్బును కాపాడేది. వీళ్ళ గొడవంతా దోచుకునే హక్కు ఎవడదా అని చెప్పని తోడేళ్లు భీకరంగా పోరాడుతున్నాయి. ఒక తోడేళ్ళ మీద ఇంకో తోడేళ్ళు కనపడుతోంది, అరుచుకుంటున్నాయి, గిచ్చుకుంటున్నాయి, రక్కుంటున్నాయి, రక్తం కారుతా ఉంది. చుట్టూ మేకపిల్లలు చేరి కేరింతలు కొడుతున్నాయి. ఈ తోడేలు గెలుస్తుందా, ఆ తోడేలు గెలుస్తుందా, ఈ తోడేళ్ళకి ఎంత మెజారిటీ వస్తుంది, ఆ తోడేళ్ళకి ఎంత మెజారిటీ వస్తుంది. పందాల మీద పందాలు కాస్తున్నాయి. కాస్తున్నారా పందాలు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక పత్రికల్లోని బయట చర్చదే కదా, జగన్ పార్టీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, ఎవరికంత మెజారిటీ వస్తుంది, ఇదే కదా పొద్దున్న సాయంత్రం దాకా కేరింతలు కొడుతున్నాయి. కానీ పాపం మేకపిల్లలకు అర్థం కావట్లా ఈ తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయి. ఈ మేక పిల్లల్ని ఎవడు నందుకు తినాలా అని చెప్పాను, ఈ జాతిని ఎవడు దోచుకోవాలా అని చెప్పాను, మన పిల్లల బతుకుల్ని సమాధి చేసి ఎవడు 100 కోట్ల రూపాయలు గగ్గబాకాలా అని చెప్పాను. ఈ దోపిడీ ఆపాలనే పోరాటంలో వీళ్ళు. ఈ దోపిడీ ఎవడు సొంతం కావాలి. మళ్ళీ ఎవడు అధికారంలోకి వచ్చినా కూడా ఇసుకుంది. ఈ శాండ్ కాంట్రాక్టులు అందరూ మెలకత్తయ్యారుగా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా. వ్యాన్ పిక్ ఉంది, వ్యాన్ పిక్ భూములు రైతుల నుంచి గుంజుకోవటంలో అన్ని పార్టీలు కలిశారు కదా, స్థానికంగా కలిశారు.